తండ్రి, ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవిస్తున్నారు దేవా. అయా తండ్రి, నీకే స్తోత్రములయ్యా. అయా నీకే వందనాలు ప్రభువా. అయా గత వారం నుంచి తండ్రి ఇప్పుడు వరకు నాయన నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని కాచి దాచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, పాటల యందు మీరుండి నడిపించారు దేవా. దేవా నీకు స్తుతులు తండ్రి. ఇగో ప్రభువా, వాక్యమందు మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అయా దైవజనులతో తండ్రి మా కొరకు ఏ వర్తమానమైతే దాచి ఉంచావో దేవా, ఆ వర్తమానాన్ని ప్రభువా దైవజనుల నోటి నుండి అయా మేము వినడానికి నీ కృపను చూపించండి దైవ. అయా అలాగే తండ్రి, అయా నీ శరీరము ప్రభువా తండ్రి, నీ శరీరము మేము తీసుకుని చుండగా దేవా, అయా కఠినమైన భారమైన ధర్మశాస్త్రమనే కాడు నుంచి తండ్రి మమ్మల్ని విడిపించావు దేవా. అది ఎంత మాత్రమే మేము మొయ్యలేము తండ్రి. అయా ఆ భారం నుంచి తండ్రి నాయన నీ కుమారుని నాయన పరలోకం నుండి తండ్రి ఈ లోకానికి పంపి నాయన అయా తండ్రి నీ శరీరాన్ని మా కొరకు అర్పించావు దేవా. అయా నాడు నువ్వు పొందిన దెబ్బల చేత తండ్రి మాకు స్వస్థత ఉందంటున్నావు తండ్రి. అయా నీ శరీరము ద్వారా తండ్రి అయా మా శరీరాన్ని నిరర్ధకం చేసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభువా, అయా సిలువలోని నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేసావు దేవా. అయా మేము చేసిన పనులు బట్టో మేము చేసిన క్రియలను బట్టో ఎంత మాత్రము తండ్రి అయా మేము మీ నీతిమంతులము కాలేదయా. కేవలం ఉచితమైన కృపను బట్టి తండ్రి నీ రక్తము ద్వారానే తండ్రి నన్ను నువ్వు నీతిమంతురాలుగా చేసి ఉన్నావు తండ్రి. ఈ స్థితి మాకు ఎప్పటికీ పోయేది కాదయా, ఇది సదాకాలం నిలిచి ఉండేది తండ్రి. అట్టి యోగ్యతను మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంకనూ రావలసిన బిడ్డలను ప్రభువా ఈ సకాలానికి నడిపించండి తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ సహాయంతో నడిపించమని ఈ కొద్ది స్తుతిమానములు యేసుక్రీస్తు నామం పేరట సమర్పించి అడిగి వేడుకుంటున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇంతవరకు ప్రార్థించిన దానియేలు గారికి, మేరీ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ లేఖనాల నుండి మనం దేవుని వాక్యాన్ని విందాం. పత్రికలలో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రామపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంగా నేను చదువుతున్నాను చూడండి. శరీరానుసారులు శరీర ఇష్టం లేదు మనస్తుంటారు, ఆత్మానుసారులు ఆత్మ ఇష్టం లేదు మనస్తుంటారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. యాలి అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకొని ఇందాం. చేరు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రభువా తండ్రి సంగముగా మేమందరం కూడి ఉండగా మా మధ్యలో మీరుండి నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ విలువైన సందేశాన్ని మీరు మాకు దయచేయమని, చేరవచ్చిన ప్రజలకు కూడా నీ ఆత్మ సహాయమును సమృద్ధిగా అనుగ్రహించి నీ మాటలు గ్రహించి ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే దేవుని యొక్క మందిరానికి చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మన శ్రద్ధగా కొద్ది నిమిషాలు మనం విని ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుందాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యత వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, వారైతే దేవుని వలన కలిగిన జీవములో నుండి వేరైపోయి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారంట. మీరు ఎవరు చెప్పండి? ప్రభుని ఎరగని వారు. ఈరోజున మనం అందరం కూడా ఆదాము నుండి వచ్చిన వారమే. ఆదాము నుండి వచ్చిన మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ జీవములో నుండి ఏరయ్యారు కనుక తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారని చెప్పాడు. ఈరోజున సంఘంలోనికి చేర్చబడిన మనం అందరం కూడా మనసు అంటే మనసు అనేది ఒకటే, కానీ సంఘంలోనికి చేర్చబడిన వారు కూడా, అంటే ప్రభు సన్నిధికి వస్తున్న వారు కూడా మనసు అంటే శరీరానికి లోబడుతుంది, ఆత్మకే లోబడుతుంది. ఈ మనసు అనేది శరీరానికి లోబడుతుంది, ఆత్మకు లోబడుతుంది. అంటే ఒక్కొక్కసారి శరీర సంబంధమైన ఆలోచనలతో మనం ముందుకెళ్తాం, ఒక్కొక్కసారి ఆత్మ చెప్తున్న మాటలను బట్టి మనం ముందుకు సాగుతాం. అందుకని దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, మనం రోమపత్రికలో ఇందాక చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం అక్కడికి రండి. 8వ అధ్యాయం 8:5 చదవండి. శరీరానుసారులు శరీర ఇష్టం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ ఇష్టం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదని చెప్పాడు. అంటే మనసులు అంటే 2 మనసులు ఉంటాయా? ఒకటే ఉంటుంది. కానీ దీన్ని ఏమన్నాడంటే ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదని చెప్పాడు. 7వ వచనంలో ఏమన్నాడు? యాలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉందంట. ఏంటంట? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉందని చెప్పాడు. అంటే ఈరోజున విశ్వాసుల్లో కూడా మనకు మనసుకి నచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోవడం కాదు. ఎవరి మనసుని బట్టి మనం ముందుకు సాగాలి చెప్పండి? దేవుని మనసు కలిగి, ఆయన హృదయం కలిగి, ఆయన యొక్క తలంపును బట్టి మనం ముందుకు సాగిపోతున్నప్పుడు అది దేవునికి విరుద్ధమైంది కాదు. అందుకనే దేవుని వాక్యం చూడండి. ఒకసారి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22:17. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోవ చేయును అని చెప్పాడు. అంటే మనసు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట. చూడండి, చాలామందికి మనం ఏం చెప్తాం? ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య కలిగినప్పుడు నా మనసు సంతోషంగా లేదు అని చెప్తాం. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుందంటే సంతోషం గల మనసే ఆరోగ్యాన్ని కలిగి చేస్తుందంట, నలిగిన మనసు ఎముకలను ఎండింపజేస్తుందంట. అంటే నలిగిపోయే మనసుకి ఏమిస్తుంది? అనారోగ్యం ఇస్తుంది. మరి మీకు అర్థమయ్యేలా చెప్తాను. మన మనసు నలిగిపోతుంది అనుకోండి, ఏదైనా విషయాల్లో ఎప్పుడు మనకి ఏం స్టార్ట్ అవుతాయి? చింతలు స్టార్ట్ అవుతాయి, భయాలు స్టార్ట్ అవుతాయి. ఈ చింతలు, ఈ భయాల మధ్యలో మన మనసు చెప్పినట్టుగా మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనకేం కలిగింది? నష్టమే కలిగిన తర్వాత లాభం ఏమి కలగదు. అందుకని ఆయన ఏమన్నాడంటే సంతోషం గల మనసు ఆరోగ్యాన్ని కలిగి చేస్తుంది అని చెప్పాడు. అలాగే ఇదే సామెతల గ్రంథం చూడండి, 28వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం
28వ అధ్యాయం 25వ వచనం కానీ చదవండి. 26 చదవండి. 26 అందరు తీయండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పండి ఏమని? తన మనసును నమ్ముకున్నవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. బైబిల్ అందరు తీయండి. 552 పేజీ, కొత్త నిబంధన 552 పేజీ, సామెతల గ్రంథం 28:6 వచనం అని 26 వచనం. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్తున్నాడు. అంటే తన మనసును నమ్ముకున్నవాడికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? బుద్ధిహీనుడు, శరీర సంబంధి. ఎవరో శరీర సంబంధిని ఆయన పేరు పెట్టాడు అనమాట. అందుకనే ఎప్పుడు కూడా మన మనసును మనం నమ్ముకోకూడదు. ప్రభు ఆత్మ మనకు చెప్తున్న మనసునే మనం నమ్ముకోవాలి. ఆ 26 వచనం పైకి ఒక లైన్ చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని చెప్పాడు. అంటే దేవుడు చెప్పే ఆలోచన నమ్మేవాడు వర్ధిల్లుతాడు. తన మనసును నమ్ముకున్నవాడు ఏమవుతాడు? బుద్ధిహీనుడు అవుతాడని వాక్యం స్పష్టంగా మనకే చెప్తుంది. ఒకసారి ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి రండి అందరూ. 532 పేజీ, 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరు చదవండి. సామెతల గ్రంథం 3:5. నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము అని చెప్తున్నాడు. అంటే మన సబుద్ధిని కానీ మన మనసును కానీ ఆధారం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనం ఒక్కొక్కసారి ఇలా ప్రార్థన చేయాలన్నమాట. ఏమనంటే, ప్రభువా, మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే చాలా జ్ఞానవంతుల్లో ఫీల్ అయిపోతాం. కానీ దేవుని ఎదుట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా, నేనైతే పెద్ద జ్ఞానవంతుని ఏం కాదు, నీ ఆలోచన చెప్పున, నీ మనసు చెప్పున నన్ను నడిపించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగు చేయనని చెప్తున్నాడు. అర్థమవుతుందంటే, మొన్న శుక్రవారం మంచి సందేశం వచ్చింది, ప్రభు మనకి ఇచ్చాడు. మంచి సందేశం అంటే ఏంటి? మనం విశ్వాసం ద్వారా ఏమయ్యాం? విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు ప్రతిదినం కూడా ఎలా బ్రతకాలి? మనం విశ్వాసాన్ని బట్టే బ్రతకాలి అని వాక్యం విన్నాం. అబ్రహాము విశ్వాసాన్ని బట్టే జీవించాడు. శారా గారు కూడా విశ్వాసాన్ని బట్టే జీవించారు. వారు విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు వారికి దేవుడు ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. వినండి, మన శుక్రవారం నేను చెప్పాను, 99వ ఏటే అబ్రహాం ఏం ఆలోచిస్తున్నాడు? నా భార్య శరీరం మృతతూలమైపోయింది, నా శరీరం మృతతూలమైపోయింది. అర్థం ఏంటి? మా ఇద్దరికి ఏం లేదు, బలం లేదు. కానీ 100వ ఏట కుమారుని ఇస్తానన్నాడు దేవుడని వారు ఆలోచించారు. కానీ చిత్రం ఏంటంటే, 99వ ఏట ఎలాగ ఆలోచిస్తున్నవాడు ఆగరణ చేసుకున్నాడు, శారామం చేసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ ఇసాకును కనిన తర్వాత 100వ ఏట మళ్ళీ 150, 160 ఏట మళ్ళీ ఇంకో స్త్రీని చేసుకొని శారా గారు సరిపోయిన తర్వాత 60 డజన్ పిల్లలకి అన్నాడు. మొన్న మా తాతయ్య గారు అన్నాడు, నేను ఆదికాండం 25వ అధ్యాయం నుంచి చెప్పాను అనమాట ఈ మాట. 25వ అధ్యాయం ఉంటుంది, ఆదికాండం 25వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు, అంటే ఇన్నాళ్ళ నుంచి నేను వాక్యం విన్నాను కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్రహాం గారు 3వ వ్యక్తిని చేసుకున్నాడు, ఒక 60 డజన్ మంది పిల్లలకి అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. నేను అన్నాను సరదాగా, మా మర్మాలు అంటే ఎలాగ ఉంటాయి మరి చర్చిలో మర్మాలు అంటే అన్నాను. అయితే మీరు జాగ్రత్తగానండి, అంటే ఇక్కడ మన పాయింట్ ఆయన 150, 160 ఏట పెళ్లి చేసుకున్నాడు, 60 డజన్ పిల్లలకి అన్నాడు, అది నేర్చుకోవడం కాదు. అంటే అప్పుడు కూడా దేవుడు ఏమి ఇచ్చాడానికి? బలం ఇచ్చాడు. దేన్ని బట్టి వచ్చిందా బలం? విశ్వాస మూలంగా జీవించడం వల్ల వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా మన విశ్వాస మూలంగానే జీవించాలి. మన మనసును నమ్ముకొని కాదు.
దేవుని యొక్క మనసుని నమ్ముకొనే మనం ముందుకి సాగిపోవాలి. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మన మనసును బట్టి ఎప్పుడు మనం ముందుకు సాగిపోతే నష్టపోతాం. ఇప్పుడు మాట చెప్తాను నేనంటే, అబ్రహాము గారు దేవుడిని నమ్మినప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడా లేదా? చేశాడు. ఎందుకు చేశాడు? ఎలా చేశాడంటే, శారా కుమారునికి అంటది, అంటే మీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుని నుండి ఆకాశ నక్షత్రాలు ఏమన్నా లెక్కిస్తే నువ్వు లెక్కించు, నీ చేతనైతే అంత ఇస్తాను మీద ఏమిస్తానన్నాడు, సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ ఇస్తానని చెప్పిన అబ్రహాము ఒక రోజున ఏం భయపడుతున్నాడు, నా ఆస్తికి కర్త ఎలియాజరు అవుతాడని భయపడుతున్నాడు. మీరు అనండి, నేను లెక్కలతో చెప్తాను. 75వ ఏటే అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుడిని నమ్మాడు. 75వ ఏట దేవుడిని నమ్మి వాగ్దానాలు పొందుకున్నాడు. కానీ 85, 86కి వచ్చేసరికి ఎంత, ఒక 10-11 సంవత్సరాలు అయిపోయేసరికి పిల్లలు ఎప్పుడైతే లేరో అప్పుడు శారా గారు ఒక ఆలోచన చెప్పారనమాట అబ్రహాం గారికి. ఏమని చెప్పారంటే, దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు కదా నీకు, ఇప్పటికీ 10-11 సంవత్సరాలు అయిపోతుందే, మన జీవితంలో సంతానం లేదు, దేవుడు మన ఇద్దరికి కాదేమో నీకే వాగ్దానం చేశాడేమో అని చెప్పి ఆమె ఆలోచనను బట్టి ఎవరినిచ్చాడు? ఆగరం చేసుకో, ఈ ఆగర్తో వెళ్ళిపోతే నువ్వు దేవుడు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అలాగే హాగరు ఇస్మాయిల్ని కంద. ఇస్మాయిల్ని కన్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు కుమారుణ్ణి ఇచ్చేసాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు తర్వాత ఏం చెప్పాడు? ఇది నీ సంతానం కాదు, ఇది వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారుడు కాదు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారుడు ఎవరో? ఇసాకు మాత్రమే అని చెప్పాడు. అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, శారా గారు ఏం ఆలోచించారు? దేవుని ఆలోచన, ఆమె ఆలోచన, మనసు. ఆమె మనసే అది. ఆగరనిచ్చింది ఎవరి మనసు? ఆవిడ మనసే. ఆవిడ ఆలోచనకి ఎవరు నమ్మారు? అబ్రహాం గారిని కూడా నమ్మారు. ఆదాముని దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఈ పండు తినొద్దని చెప్పాడు. ఎవరి మాట విన్నాడు ఆదాము? తన అవ్వ మాటని, తన మనసుకు కలిగిన వ్యర్థతను బట్టి వారు ఆ పండును తిన్నారు. అందుకని ఈ రోజున ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఇస్మాయిల్ని ఆగర్ని దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళగొట్టమన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయమన్నాడు? వెళ్ళగొట్టమన్నాడు. తర్వాత మళ్ళీ 3వ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇసాక్కే ఇచ్చాడు సమస్తం. ఎవరికి ఇవ్వలేదు? తర్వాత 3వ స్త్రీకి పుట్టిన పిల్లలకు కూడా ఇవ్వలేదు. కొంచెం చదవండి ఒక మాట. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఒకరు బాగా చదివిన వాళ్ళు చదవండి ఒక్కరే. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని, ఆమె పేరు కెతూరా. సునీత గారు ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే అబ్రహాం గారు శారాని ముందు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఎవరిని? హాగర్ని చేసుకున్నాడు. ఇద్దరినే తెలుసు చాలామందికి. తర్వాత 3వ వివాహంగా ఎవరిని చేసుకున్నాడు? కెతూరా. చదవండి, అక్కడ పేర్లు అర్థం కాకపోయినా వ్యక్తులు అర్థమైతే చాలు మీకు. ఆమె అతనికి 2వ వచనం. జిమ్రాను, మోక్సాను, మేదాను, మిద్యాను, ఇసాకుబు, సువాహు అని వారిని కానీ ఎంతమంది లెక్క వచ్చారు? వీళ్ళు 6 లెక్క వచ్చారు. తర్వాత 5వ వచనం చదవండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇసాకుకి ఇచ్చాను. ఆగండి, అంటే ఆయన కలిగింది సమస్తాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇసాకే ఇచ్చాడు. ఎందుకంటే వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారుని గనుక ఇసాకే ఇచ్చాడు. తర్వాత చదవండి. అబ్రహాము తన ఉపపత్తుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇసాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపెను. తర్వాత చదవండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175. అంటే ఈ 6 ఎప్పుడు కలనాడు ఈయన? 150,
160 ఆ టైంలో అన్నాడు. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఈరోజున మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఎవరికే? ఉపపత్తుల కుమారులకి. సమస్తాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఈరోజున మనం అందరం కూడా వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమే కానీ మనం ఎవరం కూడా ఉపపత్తుల కుమారులు కాదు, హాగర్ కుమారులమే కాదు. మనం ఎవరి కుమారులు? అబ్రహాం కుమారులు, శారా బట్టి కన్నా కుమారులమే. కాబట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? సమస్తాన్ని కూడా ఆయన ఇస్తాడని మనం నమ్మాలంతే. ఎప్పుడు కూడా మన మనసుని మనం నమ్ముకోకూడదు. ఏమన్నాడు ఆయన? తన మనసుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు. అందుకని ఈరోజున మనం ఎక్కువ శాతం చాలాసార్లు ఈరోజున వాక్యము దేవుని సన్నిధి ఎందుకంటే మనకే ఒక మాట చెప్తాను నేనండి. యేసు ప్రభుని మనం విశ్వసించినప్పుడు హృదయాలను ఎవరికి అడుగుతారు చెప్పండి? యేసు ప్రభుని మనం ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడే దేవుడు మన హృదయాన్ని కడిగి ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మన హృదయంలోనికి ఆయన పంపిస్తాడు. ఇప్పుడు మన హృదయం శుద్ధి అయిందంటే మన పాపులమా నీతిమంతులమా? సునీత గారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, పాపి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా, నీతిమంతుడు ఆత్మలో ఉంటాడా? అర్థమైందా మీకు? దయమని అర్థమైందమ్మా? పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడుతో ఉంటాడు? అంత్య దినం వరకు ఉంటాడు, విమోచన దినం వరకు ఉంటాడు. అయితే ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంటే మన హృదయంలోనికి పాపులమైన అనుగ్రహించాడా, నీతిమంతులమైన ఇచ్చాడు? చెప్పండి అందరు గట్టిగా. నీతిమంతులమనే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. అంటే మన పాపాన్ని కడిగి పరిశుద్ధాత్మను మనలోనికి పంపించాడు. పాపం ఉంటే హృదయంలో ప్రభు ఆత్మ ఉంటాడా? కాబట్టి హృదయంలోకి ఎవరిచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మన నీతిమంతులమా పాపులమా? నీతిమంతులు. ఈరోజు యొక్క మంచి పాయింట్ సేవకులకు అర్థమైతే విశ్వాసాలు ఎవరిని కూడా మీరు పాపులు అని అనరు. అంటారా? అనరు. మీరు ఎంత చిత్రం అంటే కొన్ని పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయా? పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు సంఘస్థులు ఉంటారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, దండరాజు గారు దానియేలు గారు వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పాను, రాజుగారు వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పాను. మరి రోజు ప్రార్థన ఎక్కువైపోయా? మరి ఏంటో రాజు ప్రార్థన చేయనన్నాడు. మేరీ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎంతమంది చేశారు చెప్పండి? ఇలా చెప్పండి. రాజు మీద దృష్టి ఉంచుకొని ఎంతమంది చేశారు? ఇద్దరు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేశారు. ఒక పెళ్ళిలో విన్నాను అనమాట, నేను పేరు కూడా చెప్తాను. కరప ప్రాంతంలో ఓ పెళ్ళిలో ఇద్దరికి ప్రార్థన ఇచ్చారనమాట. వాళ్ళు ప్రార్థన చేసేస్తే ఏం చెప్తున్నారు అనుకున్నారు? చివరిలో, పాపినైనా నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు ప్రభు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? పాపినైనా నా ప్రార్థన. ఇప్పుడు రాజు ఇక్కడికి వచ్చి, ప్రభువా దేవుని సేవకుడు నిలబడ్డాడు, నీ ఆత్మ సహాయంతో వాడుకో, ప్రభువా నన్ను నీతిమంతుడికి చేస్తే నీకు స్తోత్రం అని జస్ట్ ఒక నిమిషం ప్రార్థన చేస్తే మనం సంతోషిస్తాం. కానీ రాజు ఇక్కడికి వచ్చి ప్రభువా పాపినైనా నా ప్రార్థన అన్నాడు అనుకోండి, మనం బాధపడతాం లేదా? బాధపడతాం. కానీ ఈ రోజున చాలా దుఃఖంలో ఉన్నది ఏంటంటే, యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులు అయ్యేవారి సంగతి తెలియని వారు పాపినైనా నా ప్రార్థన ఆలకించి ప్రభు అన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి, పాపి ప్రార్థన దేవుడు వింటాడా? అసలు బైబిల్లో ఏముందంటే, పాపులు మనమే అయినా ఆలకించడం, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడని ఉంది బైబిల్లో. అంటే ఇప్పుడు నువ్వు నీతిమంతులను ఎంచుకోవాలా, పాపులను ఎంచుకోవాలా? నీతిమంతులనే మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఏమన్నా అబద్ధం ఏమని చెప్తున్నామేంటి? ఎక్కడ చెప్పట్లా. మనం నీతిమంతులు. అర్థమవుతుందండి? నీతిమంతులం కనుక యేసుప్రభు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, ఇప్పుడు మనకు సంఘం ఎందుకు? ఆదివారం సంఘం ఎందుకు చెప్పండి? మనస్సాక్షిని కడుక్కోవడానికే సంఘం. మనసు ఎప్పుడు ఒక రకంగా ఉంటుందా? అందుకని ఎప్పుడు మన మనసు సామర్థ్యం వైపుకి వెళ్ళిపోతుంది, మన ఆలోచనలు, మన తలంపులు. అందుకనే సమాజంగా మీరు కూడుకోమని చెప్పాడు. సమాజంగా ఆయన ఎందుకు కూడుకోమని చెప్పాడు? దేవుని సేవకుడికి వాక్శక్తినిచ్చి, ఆత్మ నడిపింపునిచ్చి, సందేశాన్ని ఆయన ఇస్తాడు. అప్పుడు నీ మనస్సాక్షిని ఏమవుతుంది? కడగబడుతుంది. నువ్వు ఎప్పుడైతే సామర్థ్యం మీద ఆనుకున్నావో ఆ సామర్థ్యాన్ని తీసివేసి ఏమిస్తాడు ప్రభు?
మనస్సాక్షిని కడిగి నీకు విశ్వాసం ఇస్తాడా లేదా? ఒక రోజున నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ధవళేశ్వరం బ్రిడ్జి మీదకి వెళ్ళి ఒక ఆమె కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఇంక ఇదొకటి దొరికింది కదండి. సమస్యలు ఉంటే దేవుడు లేడు నాకు సహాయం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చనిపోవాలనుకుంటారు కదా. ఆమె వెళ్ళి చనిపోవాలనుకుంటుందంట. ఆ ప్రాంతంలో ఒక సభ జరుగుతుందంట. ఈరోజు చాలామంది ఏమంటారంటే చర్చిల మీద సభల్లో గొట్టాలు ఎందుకు కడుతున్నారని గోల పెట్టేస్తారు. ఒక్కొక్కరు కొంతమంది ఇబ్బందులు ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధికి రాని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దూరంలో కూడా ఉండి ఏం చేస్తారు? వాక్యం వింటారు. ఆమె బాకాల నుంచి వస్తున్న వాక్యం విందనమాట. వాక్యం విని వాళ్ళు ఎలా చచ్చిపోతున్నాను కదా, నేను ఎక్కడి నుంచి వాక్యం వస్తుందని వాక్యం విందంట. వాక్యం విని ఓ పాట ఏంటంట. ఆ పాట ఏంటంటే, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యని సత్యం తెలియునా. ఆ పాట పూర్తిగా ఏందంట. ఇని చచ్చిపోదాం అనుకుంటుందంట. అప్పుడు ఆలోచించి, అయ్యో దేవుడు ఉన్నాడు, నా సమస్యల నుంచి ఆయన ఏం చేస్తాడు, నన్ను గట్టెక్కిస్తాడని చచ్చిపోయే ఆలోచన, ఆమె మనసులో ఉన్న ఆలోచన మానేసి మన్నాడు ఆ సభకి వెళ్ళిందంట. సభకి వెళ్తే ఎవరితో చెప్పిందంట. అప్పుడు వాళ్ళందరూ నువ్వు సాక్ష్యం చెప్పామని మౌతిచ్చారు. అప్పుడు మన్నాడు ఏం చేసింది ఆమె, నిన్నటి దినాన నేను ఇదే టయానికి పలాని బ్రిడ్జి మీద ఉన్నాను అని చెప్పింది. ప్రభు నన్ను కరుణించి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి. ఈరోజున మనస్సాక్షి కడగబడాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా నీ సబుద్ధి, నీ మనసుని మన ఆధారం చేసుకోకుండా ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోవాలి? దేవుని యొక్క సబుద్ధిని మనం ఆధారం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం. అందరూ నన్ను జాగ్రత్తగా నన్ను వాక్యం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. యాలి అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదంట. ఇక్కడ మాట చెప్తానేనండి, మీలో ఎవరికైనా శరీర సంబంధమైన మనస్సు, ఆ మనసు ఉంటే ఆ మనసు దేవునికి విరోధమైందంట. ఇప్పుడు మన మనసును ఎరిగినవాడే కదండి దేవుడు. ఇప్పుడు మన మనసు ఎప్పుడు కూడా దేవుడి మీద అనుకోకుండా, ఇప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చి నేను దేవుడి మీద చాలా విశ్వాసం ఉంచుతున్నాను, దేవుడి మీద నేను చాలా ఆధారపడుతున్నానని పైకి 4 మాటలు చెప్పేసి మనసులో దేవుడి మీద అనుకోకుండా ధనం మీద, మన సబుద్ధి మీద, మనకున్న పరిస్థితుల మీదే మనం అనుకున్నాం అనుకోండి, అది ఏంటంట దేవునికి విరోధమైందని చెప్పాడు. అందుకని ఇందాక సామెతల గ్రంథం అక్కడికి చదివి మళ్ళీ ఇక్కడికి వద్దారండి. సామెతల గ్రంథం 29 వచ్చినవని చెప్పండి. ఇందాక చదివారు 552. సామెతల గ్రంథం 28, 26 చదవండి. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడని చెప్తుంది వాక్యం. ఏమంటుంది? తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజున తన మనసును నమ్ముకున్నవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ధనాన్ని నమ్ముకుంటాడు. అర్థమవుతుందండి? ధనాన్ని నమ్ముకుంటాడు, బలాన్ని నమ్ముకుంటాడు, తన ఆలోచన. అందుకని అన్నాడు, ఎక్కడన్నాడంటే చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అంటే కొత్త నిబంధన కుడివైపు ఉంటుంది చూడండి, 147వ పేజీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని చెప్తున్నాడు. ఇప్పుడు మాట చెప్తానంటే మన మనసుని మనం నమ్ముకున్నాం అనుకోండి, దేవుడు చెప్పే ఆలోచన మనం నమ్మలేం. ఇంకేమంటాం? ఎప్పుడు ఈ సేవకులు
ధనాన్ని నమ్ముకోకూడదు, మన బలాన్ని నమ్ముకోకూడదు, మన ఆలోచన నమ్ముకోకూడదు. దేవుడి ఆలోచన దేవుడిని నమ్మాలని అని చెప్తారని మనం ఇంకా సేవకుల్ని ఏం చేస్తాం? దూషిస్తాం. నేను ఈ మధ్యకాలంలో మన మధ్యలో నేను ఒక విషయంలో బాధపడేవాడిని అనమాట. పుట్ట శ్రీని గారు, కిన్ని వెంకటేష్ గారు, నేను ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? బడికి వెళ్ళేవాళ్ళం. అర్థమవుతుందండి. లావరాజు కూడా వెళ్ళేవాళ్ళు. నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను అనమాట, నా వయసు వాళ్ళలో లావరాజు దేవుని సన్నిధికి రావట్లేదని బాధపడుతున్నాను. స్త్రీని అయినా ప్రభు సన్నిధికి వెళ్తున్నాడు అనుకుంటే దేవుని వాక్యంలో ఎదగలేదని బాధపడుతున్నాను. వెంకటేష్ బాగున్నాడు అనుకుంటే ఇలాగ అయిపోయాడని బాధపడుతున్నాను. మొన్న పుట్ట వేసి చెప్తున్నాడు అనమాట వెంకటేష్ కోసం. నేను బాధపడుతున్నాను అనమాట. బాధపడుతుంటే ఇంకీ చిత్రం, నిన్న ఒక సడన్గా ఒక సాకు అనమాట. సాకు ఏంటంటే, మా చిన్నానికి చిన్నప్పుడు గ్యాస్లు వేస్తాడు కదా రాంబాబు, తెలుసు కదా మీకు, అన్నవరం గారు అబ్బాయి, ఆయన స్నేహితుడు, నాకేమో వాళ్ళ తమ్ముడు స్నేహితుడు. వాళ్ళు చిన్నప్పుడు లైటింగ్ వేసేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ వేసేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళతో ఉండేవాడిని అనమాట. ఈ లైటింగు, ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడికి దేనికి వేస్తారు? అలా పెళ్ళిళ్ళకి సమతలకి ఇట్లకే కదా వేస్తారు. ఎక్కడికి వెళ్ళిన భోజనం దొరుకుతుందిరా బాబు అని వాళ్ళతో వెళ్ళిపోయేవాడిని సరదాగా. వాళ్ళు నాకు స్నేహితులు. మా చిన్నానికేమో రాంబాబు, నాకేమో శివ, ఇలాగా స్నేహితులు అనమాట. నిన్న ఒక షాకింగ్ న్యూస్ జరిగిందనమాట. మనవాడు శివ చాలా సంపాదించాడు. చాలా సంపాదించి, వినండి ఇలాగేనండి, ఇక్కడ ఇలా చూడండి, రత్నం గారు ఇలాగే చెప్పుకుంది కదా, చాలా సంపాదించాడు. ఎక్కడ ద్రాక్షారాన మంచి సైట్ కొన్నాడు, ఇల్లు కూడా కట్టాడు. ఇంచుమించులో ₹1,00,00,000 దాకా ఆ స్థలం, ఇల్లు కూడా ఉంటుంది. చాలా సంపాదించాడు. నిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళ పాపకే 13వ ఏట మెచ్యూర్ అయింది. 15 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు పాప. క్యాన్సర్ వచ్చి నేను చనిపోయింది. నేను ఎప్పుడు మనవాడికి దేవుని మాటలు చెప్పలేదు, కానీ ఒకసారి నేను గ్లాసులు వేసేవాడిని మొబైల్, ఎక్కడ వెంకటాపాలెం ఉంటుంది దగ్గర, అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను అనమాట, ఒరే నాయన, ఎప్పుడు నీ బుద్ధిని కాదు, నీదే కాదు, దేవుణ్ణి నమ్ముకోరా, నేను కూడా దేవుణ్ణి నమ్ముకొని ఈ రోజున చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నానని చెప్పాను. చెప్తే మనవాడు పెద్ద వ్యతిరేకించలేదు, కానీ మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అన్నాడు. కానీ నేనేమంటానంటే, తన కుమార్తెను ఏం చేస్తాడు? కోల్పోయాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏనంటే, మనకే ధనాన్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. మన సొబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, దేవుణ్ణి ఆధారం చేసుకోమని వాక్యం ఎందుకు చెప్తుంది చెప్పండి. అందుకని ఈ రోజున మళ్ళీ ఇక్కడికి రండి మీరు ఒకసారి. రోమాపత్రిక, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి, వారికి దేవుడు వాతార్పణ ఇవ్వాలని. చూడండి, ఇందాక 7వ వచనం చదివారు కదా, రోమాపత్రిక 8, 139వ పేజీ, కొత్త నిబంధన. రోమాపత్రిక 8, 7. శరీరానుసారం మన మనసు దేవునికి విరోధమైంది అన్నాడు. 8వ వచనం ఏమన్నాడు? కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరని చెప్పాడు. అందుకని ఎవరికైనా ఈ రోజున ఒక మాట చెప్పమంటారా? ప్రతి వారం చర్చికి రావడం వెళ్ళిపోవడం గిట్ట కాదు. ఈరోజు మనకి ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ వాక్యం ఏంటి చెప్పండి? శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనసును నమ్ముకున్నవాడు బాగుంటాడు, శరీర సంబంధమైన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడైపోతాడు. అందుకని ఇప్పుడు ఈ వాక్యం అంతిన తర్వాత ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? ప్రార్థన. ప్రభువా, నేను నా శరీరం మీద, నా సామర్థ్యం మీద, నా ఆలోచన మీద నేను ఆనుకుంటున్నానేమో, నీ మనసు మీద నేను ఆనుకునే స్థితిని ప్రభువా అని మనం అడగాలి. ఇప్పుడు ఆగరణ చేసుకున్న తర్వాత ఇస్మాయిల్కి అన్నాడు కదా అబ్రహాము. ఇస్మాయిల్ నుంచి వచ్చిన వారు ఎవరు చెప్పండి? చెప్పండి. అలాగ అనకూడదు, ముస్లిమ్స్ అన్నారు. ఎవరో ముస్లిమ్స్. ఇప్పుడు దేవుని చిత్తమేనా ఈ సంతానం రావడం? దేవుని చిత్తమేం కాదు. కేవలం అబ్రహాము ఆగర్ యొక్క ఆలోచన బట్టి కలిగిన వారు. శరీర సంబంధులు దేవుని పిల్లలు కారు. ఇదే రోమపత్రిక 9వ అధ్యాయం 7వ వచనం కానీ చదవండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇసాకు వలనైనది
నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు అని చెప్పాడు. శరీర సంబంధమైన పిల్లలు ఎవరు చెప్పండి? ఆఖరి పిల్లలేనండి. ఆఖరి పిల్లలే శరీర సంబంధమైన పిల్లలు. వాగ్దానం బట్టి పుట్టిన పిల్లలు ఎవరు? ఇస్సాకు వలన కనిన పిల్లలు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నన్ను కొన్ని మీరు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక తలంపిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ ఆఖరి పిల్లలు ఇస్మాయిలు పిల్లలకే దేవుడు ఎక్కడైనా సహాయం చేశాడు, సహకారిగా ఉన్నాడని ఎక్కడైనా చూసాం మనం? చూడలేదు. కానీ ఆ ఇస్సాకు వలనైన నీ సంతానం అన్నాడు కదా. ఇస్సాకు నుండి ఎవరు వచ్చారు? ముందు పేరు చెప్పండి. యాకోబు. యాకోబు ఎంతమంది పిల్లలు అన్నాడు? 12 మంది. వాళ్ళు ఎంతమంది అయ్యారు? 70 మంది. ఆ 70 మంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఆ 70 మంది ఎంతమంది అయ్యారు? 6 లక్షల మంది. ఇప్పుడు వీళ్ళు దేవుని పిల్లలే కాదా? దేవుని పిల్లలే. కాబట్టి వీళ్ళు ఏం చేశాడు దేవుడు? మళ్ళీ ఆ దేశంలో ఉంచకుండా ఎక్కడికి తీసుకెళ్ళాడు? కానానికి తీసుకెళ్ళడానికి ఎర్ర సముద్రం దాటించాడా లేదా? దాటించాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో ఉన్నది ఎవరు? ఇస్సాకు పిల్లలే కదా. ఆఖరి పిల్లల కాదు. కాబట్టి ఈ రోజున మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నేను ముగిస్తాను. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున శరీర సంబంధమైన ఆలోచన బట్టి నడవకూడదు. ఏ ఆలోచన బట్టి నడవాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆలోచన బట్టి నడవాలి. సునీత వదిన గారు ఏమనుకోకపోతే మన సన్నిధికి వస్తున్న కొత్తలో ఏమన్నారంటే, నేను ఈ గృహాన్ని ఈ భర్తని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి అన్నారు. ఒకసారి అన్నారు లేదండి? అన్నారు. నేను ఏమన్నానంటే, మా వాక్యం మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు, ఇంకొక 6 నెలలు సంవత్సరం అయ్యేపాటికి చాలా స్థిరపడతారని చెప్పాను. స్థిరపడి మీరు విశ్వాసంలో బలపడతారు, దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ జీవితాలు చేస్తాడు. అప్పటికి ఆ వదిన గారు భర్త ఇష్టంలో కొన్ని సమస్యలు చెప్పేది. తర్వాత తన ఎవరో తోటికోడ పిల్లల్లో ఆ ఇల్లు ఇవ్వట్లేదు, ఇది ఇస్తే బాగుందని చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు ఇచ్చాడా లేదా? ఇచ్చేసాడు. ఆ ఇల్లు వాళ్ళు ఇచ్చేశారు. ఇల్లు ఇవ్వడమే కాదు, ఈ రోజున గొప్ప గృహం అక్కడ కట్టుకుంటున్నారా లేదా? అంటే ఈ రోజున మనం ఒక మాట చెప్తానంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆలోచన నమ్ముకోవడం కాదు, దేవుడు ఇస్తున్న ఆలోచన నమ్మాలి. ఎవరు ఇస్తున్న ఆలోచన? దేవుడు ఇస్తున్న ఆలోచన నమ్మాలి. ఒకసారి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి చాలా కరువు ఉంది రాజుల గ్రంథంలో. చాలా కరువు ఉంటే సేవకుడు వెళ్ళాడు అక్కడికి. ఎవరో పేరు చెప్పండి? ఎలీషా గారు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఎలీషా గారు వెళ్ళి, రేపు ఈ దినానికి మీరు చక్కటి ఆహారం తింటారు, రూపాయికి గొప్ప ఆహారం తింటారని చెప్తే ఆ రాజు అన్నాడు, దేవుడు ఆకాశపు వాకిట్లు ఇప్పైనా ఈ కార్యం జరగదన్నాడు. అప్పుడు సేవకుడికి కోపం వచ్చి, నువ్వు అది కల్లారా చూస్తావు, వీళ్ళందరూ గొప్ప ఆహారం. అప్పటికి ఎంత కరువు ఉందంటే చాలా కరువు ఉంది. పిల్లల్నే చంపేసుకొని తినే అంత కరువులోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత కరువులో ఉన్నప్పుడు సేవకుడు వెళ్ళి, రేపు ఈ టయానికి మీరు చక్కటి ఆహారం రూపాయికి మంచి పిండితో ఆహారం తింటారంటే నమ్ముతారు ఎవరైనా? నమ్మరు. రాజు నమ్మకపోయేసరికి సేవకుడు ఇలాగ అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నువ్వు వాళ్ళు తినటం చూస్తావు కానీ నువ్వు తినవన్నాడు అంతే. అప్పుడు దేవుడు వాళ్ళకి గొప్ప కార్యం ఆ టైం చేసినప్పుడు, ఈ ఆహారం కోసం వారు పరుగులు ఎడుతున్నప్పుడు ఈ రాజుని తన్నేశారు, తొక్కేశారు, చచ్చిపోయాడు అన్నమాట. చూశాడు కానీ తినలా. కాబట్టి ఈ రోజున మనం దేవుడు చెప్తున్న ఆలోచన నమ్మాలి. ఒక అప్పు ఇష్టంలోనైనా, అనారోగ్య ఇష్టంలోనైనా, కొన్ని సమస్యల ఇష్టంలోనైనా దేవుడు చెప్తున్న ఆలోచన, దేవుని యొక్క మనసునే మనం నమ్ముకోవాలి తప్ప మన మనసుని మనం ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. దావీదు ఉన్నాడు. దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు తన మనసును నమ్ముకున్నాడా? దేవుని మనసుని నమ్ముకున్నాడా? దేవుని మనసుని నమ్ముకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు. సౌలు అన్నాడు, ఏమన్నాడు సౌలు? నువ్వు బాలుడివి, నీకు బలం చాలదు, నువ్వు చిన్నోడివి అన్నాడు. ఈయనేమన్నాడు? దేవుడు నా చేత సింహాన్ని జయించాను, ఎలుగుబంటిని జయించాను, ఈ సున్నతి లేనివాడు, ఈ రక్షణ లేనివాడు ఏమాత్రం అని చెప్పాడు. చెప్పి అక్కడ దావీదు తన మనసును నమ్ముకోలేదు. ఎవరి మనసును నమ్మాడు?
దేవుని యొక్క మనసును నమ్ముకున్నాడు. అప్పుడు ఉన్నతమైన స్థితిని చూడగలిగాడు. అందుకని ఈ రోజున ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు మనం మనసును నమ్ముకుంటామంటే మన దేవుని మాటలు అశ్రద్ధగా వింటున్నప్పుడే మనం మన మనసును నమ్ముకుంటాం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. 2వ అధ్యాయం చూడండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుతారు? 18వ వచనం కానీ చదవండి. 17 నుంచి చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రికి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని చెప్పాడు. ఒక్క ఆత్మయందు మన తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని చెప్పాడు. ఎప్పుడైతే మనం యేసుప్రభుని సూచించామో అప్పుడే మన పరలోకంలో కూర్చున్నాం. మరి ఇప్పుడు ఈ సన్నిధి ఎందుకు చెప్పండి? మన మనసు మారి నూతన పరచబడడానికి ఈ సన్నిధి మనకే అవసరం. అందుకని ఎవరు కూడా ఒక మాట చెప్తాను వినండి. ప్రతి ఆదివారం శుక్రవారం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి, ప్రభు సన్నిధికి రండి. నేను మొన్న గతించిన ఒక 4 వారాల క్రితం దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏమి ఉంచాడంట? మేలు దాచి ఉంచాడని విన్నాం లేదా? భయభక్తులు కలిగిన వారికా భయభక్తులు లేని వారికా? భయభక్తులు కలిగిన వారికి ఏం దాచి ఉంచాడు? మేలు దాచి ఉంచాడు. ఇప్పుడు ఈ మేలును మనం పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి, మన మనసు మారి నూతన పరచబడాలి, మన మనసు దేవుని మీదే అనుకోవాలి. మరి ఇదంతా చేసేది ఎవరి వల్ల చెప్పండి? వాక్యం వినడం ద్వారానే కదా. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించి సన్నిధిని ఎక్కువ ప్రేమిస్తేనే మనం పూర్తి స్థాయిలో మన మనసు దేవుని మీద ఆనుకోగలుగుతాం. ఇప్పుడు మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ సన్నిధి జరుగుతుండగా పోనీ ఎవరైనా ఉదాహరణగా తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ సన్నిధి ఉంది, పోనీ ఎదుర్కొంటే ఇల్లు ఉంది, గణేష్ ఇల్లు ఉంది. పోనీ గణేష్ మీద చెప్తాను. గణేష్ అక్కడ టీవీ పెట్టుకొని చూశాడు అనుకోండి, నచ్చిన హీరో సినిమా చూస్తే అది దేవునికి భయపడితలు కలిగి ఉన్నట్టుగానా? లేదు కదండి. కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మనకు వారానికి ఏమన్నా ప్రతిరోజు ఏమైనా ప్రార్థన పెడుతున్నామా? శుక్రవారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు. కాబట్టి మనం దేవుని సన్నిధికి రావాలి. సన్నిధికి వస్తూ వాక్యం మనం వింటున్నప్పుడు మన మనసులో సామర్థ్యం మీద ఆనుకునే మనసు మళ్ళీ సామర్థ్యం నుంచి పోయి ఎవరి మీద ఆనుకుంటుంది? ప్రభు మీదే ఆనుకుంటుంది. అర్థమవుతుందండి. నేను ఆ ఏడుది ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అరుణాశ్రమంలో మా గోట్రు యేసు బాబాయ్ అని లచ్చింపిన్ని వీళ్ళిద్దరూ కూడా చాలా నలిగిపోయేవాళ్ళంట. నలిగిపోయి మళ్ళీ లచ్చింపిన్ని కనిపించేదంట ఎవరికి? గోట్రు లచ్చింగ్ గారికి. దేవుని విడిచిపెట్టేసి విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాలు పూజించాలనిపించేదంట. ఒకసారి పాస్టమ్ గారికి నాకు ఈ మాట చెప్తే షాక్ అయిపోయాం. ఆ మనసులో ఉన్నది మాకేం తెలుస్తుంది చెప్పండి? ఇలాగ విగ్రహాలని నేను ఆరాధించాలనుకున్నాను. కానీ మీరు ఎప్పుడొచ్చి వాక్యం అయితే ఎప్పుడు చెప్పారో క్రమక్రమంగా వాక్యం వినడం ద్వారా నా మనసు దేవుని మీద ఆనుకొని ఇప్పుడు విశ్వాసంలో ఉందని చెప్పి కార్యం చూసారో లేదో చెప్పండి? కుమార్తె విషయంలో కార్యం చూశారు. అలాగే ఈ రోజున కొన్ని విషయాల్లో మన మనసు మన సామర్థ్యం మీద ఆనుకుంటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మీద ఆనుకోవడానికి జరుగుతుంది. అందుకని ఈ రోజున నేను ముగిస్తాను. ఒక మాట చూడండి. ఇలాగా కీర్తన గ్రంథం 36వ కీర్తనకు రండి ఒకసారి. 36వ కీర్తన 470వ పేజీ 36వ కీర్తన 7వ వచనం కానీ చదవండి. 7వ వచనం కానీ. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క
సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారని చెప్పాడు. ఇప్పుడు ఆయన రెక్కల కిందకి రావడం అంటే ఏంటి చెప్పండి? మందిరంలోనికి రావడం. ఎవరి మందిలో? దేవుని యొక్క మందిరంలోనికి రావడమే ఆయన్ని ఆశ్రయించడం, ఆయన రెక్కల కిందకే రావడం అని చెప్పాడు. 8వ వచనం మళ్ళీ చదివండి. 7, 8 మళ్ళీ కలిపి చదివండి. దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఓటంతా కలదు అని చెప్పి. అంటే ఈరోజు మీరు గమనించండి, నీ మందిరములో యొక్క సమృద్ధి, ఆ సమృద్ధి ఏ సమృద్ధి చెప్పండి? ఆరోగ్యం అనే సమృద్ధి, ధనం అనే సమృద్ధి, ప్రతీది కూడా ఆయన మందిరంలో ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఆ సమృద్ధిని పొందుకోలేం. ఓ మాట చూద్దాం సార్, ఒకసారి చూడండి సంఖ్యాకాండం. ఈ మాట చాలా బాగుంటుంది, చదవండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 114వ పేజీ, పాత నిబంధన ఎడం పక్కన ఉంటున్న పేజీయే. 114వ పేజీ, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి చదవండి. అందరు తీయండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి. యెహోవా నిన్ను, బాబు నేను చదువుతున్నానమ్మ, మీరు చూడండి చాలుపోనే. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా, పోనీ ఈ వచనం అందరు చదవండి. ఇప్పుడు అందరు చదవండి. 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని చెప్పాడు. తర్వాత 26లో ఏమన్నాడు? యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అని చెప్పాడు. అంటే సమాధానం ఎక్కడుంది? ఆయన సన్నిధిలోనే కదా ఉందండి. నేను చిన్నప్పుడు చూసేవాని అనమాట. చిన్నపిల్లలనే ఎండలో కొంచెం ఉంచాలంట, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచాలంట. ఈరోజున మనకు తెలియని సంగతులు ఏంటంటే, మనలో ఉన్న విటమిన్ అంటే కొన్ని శక్తి ఎండ తీసేస్తుంది అనుకుంటాం. ఒక్కోసారి ఎండలో కూడా శక్తి మనకి ఇస్తుంది అంటది. అర్థమవుతుందండి? సూర్యుడు ఏమి ఇస్తాడంటే, ఎండలో ఉంటున్నప్పుడు అంటే అన్ని సమయాల్లో కాదు, ఒక్కొక్క సమయంలో ఆ క్రాంతి మన కళ్ళకి మన శరీరానికి తగ్గడం వల్ల ఆ శక్తి మనలో కలుగుతాడు, చురుకుతనం మనలో కలుగుతాడు. అందుకని ఈ రోజున చాలామంది శాస్త్రవేత్తలు పెద్ద పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఆ ఒక వెలుగు ఉదయాన్నే మన మీద కలగాలి. ఒక్కొక్కసారి కిటికీలు తీసుకోండి, తలుపులు తీసుకోండి, ఆ ఒక ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా ఇంట్లో కూడా పడితే మంచిదని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమన్నాడంటే ఆయన సంఖ్యాకాండం 6:26 వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేస్తాడని చెప్తున్నాడు. అంటే ఈరోజు మనం ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఎక్కువ కనబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా పొందుకోవాలి. ఒక మాట చెప్తాను నేనంటే ముగిస్తాను. ఇంకా దేవుని ఆ వాక్యం ఎక్కువ వింటున్నవారు, దేవుని సన్నిధిని ఎక్కువ వస్తున్నవారే ఆ సన్నిధి క్రాంతిలో నడవగలుగుతారు. అప్పుడే మన మనసు మారి నూతన పరచబడతాం. అప్పుడే మన మనసు మన సామర్థ్యం మీద మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతాం. లేకపోతే ఆయన ఏమంటున్నాడు? శరీర సంబంధమైన మనసు దేవునికి లోబడుతుందా? లోబడదు, దేవునికి విరోధమైందని చెప్తుంది. అందుకని ఎప్పుడు కూడా మీ మనసుని, మీ ఆలోచనని, మీ తలంపులు మీరు నమ్ముకోకండి. ప్రభు యొక్క ఆలోచన మనం అందరం కూడా నమ్ముకోవాలి. అర్థమవుతుందండి? లోకంలో మనకు చాలా విషయాల్లో ఆసక్తి ఎక్కువ లేదా? ఉచితం అంటే ఎంత ఇష్టం మనకి? ఉచితం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, కోటా బియ్యం ఉచితంగా వస్తున్నాయని నేను కోటా బియ్యం వచ్చిన వారం 10 రోజుల దాకా వెళ్ళను, వారం దాకా వెళ్ళను అసలు. ఆయన ఎప్పుడు అంటాడు, ఏమని ఇంత లేట్గా వస్తావేటో బాగుండు అని. వారం జస్ట్ ఒక 5 రోజులైనా పెడుతుంది వెళ్ళేబడి. కానీ ఫ్రీ బియ్యం అనగానే చాలామంది ఏం చేస్తారు? వచ్చిన రోజునే మరుసటి రోజునే తీసేసుకోవాలి. ఆ ఇంట్లో పెట్టుకున్న దాకా మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ వస్తుంట.
ఫ్రీ బస్ కాబట్టి ఎంత దూరమైనా ఫ్రీ బస్ వచ్చి చాలా ప్రయాణాలు చేస్తున్నారన్నమాట. ఫ్రీ అంటే అంత ఇష్టమో. ప్రభు సన్నిధిలో, ప్రభు శరీరం, ప్రభు రక్తంలో ఆరోగ్యం ఉంది, సంరక్షణ ఉంది, భద్రత ఉంది. ఉచితం అంటే ఎవరైనా వస్తున్నారా చెప్పండి? ఉచితం అంటే ఎవరు నమ్మట్లే. ఈరోజు గారడీలు చేసేవాళ్ళంటే ఎంత ఇష్టమో. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఇచ్చేవాళ్ళు ఆ రోజున ప్రత్యేకమైన కానుకలు పడతారు. ఒక రోజున ఎదురుమూడిలో మా గోటూరు సుబ్బారావు గారు నేను చర్చికి వెళ్ళాం. ఒక రోజున వెళితే ఈ దశమ భాగాలు ఇంకా మీరు తీసుకొచ్చి ఇవ్వాలని అంటే ఎవరని, ఈ జనవరిలో కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు ఇస్తారు కదా, ఆ కవర్ల మీద చర్చిలో ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో అందరి పేర్లు రాసేసి ఇది ప్రభు బల్ల తీసుకుంటున్నారు కాబట్టి మీరు దశమ భాగాలు పెట్టి పంపించాలంట. ప్రతి నెలలో ఒక ఆదివారం అలా చేస్తారంట. ఈ సుబ్బారావు నాతో ఉన్న సుబ్బారావు అన్నాడు, మా చర్చిలో ఇదే బాధ, మనసుంటే ఇవ్వాలి లేకపోతే లేదు, ఈ కవర్లో పెట్టి ఇమ్మంటారని చెప్పి నన్ను 100 రూపాయలు అప్పటికి తీసుకొని దాంట్లో పెట్టించాడు. ఇప్పుడు ఇది ఫ్రీ అయిందా? ప్రభు శరీరం, ప్రభు రక్తం ఫ్రీ అయిందా? అవలా. పళ్ళు ఉంటుంది ఒకసారి, ఆ ప్రభు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ప్రత్యేకమైన కానుక పెట్టమంటారు. దాంట్లో అంత అవసరమేం కాదు. అది ప్రభు శరీరం, ప్రభు రక్తం ధనంతో కొనేది కాదు. దానికి మనం వెల చెల్లించలేము. అది వెల చెల్లించలేదు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, గారడి చేసేవాళ్ళు నమ్ముతారు తప్ప వాస్తవాలు చెప్పేవాళ్ళు ఎవరో నమ్మరు. కాబట్టి ఈరోజు మనం ప్రభు శరీరం, ప్రభు రక్తం, ఈరోజు చాలా విషయాల్లో బయట విషయాల్లో ఆసక్తి ఎక్కువ. మనకి సన్నిధి అనగానే, దేవుని వాక్యం అనగానే అంత ఆసక్తి ఉండదు. నాకు ఒక్కొక్క మాట చెప్తారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా స్త్రీలు ఉన్నారనుకోండి, ఎక్కువగా ఫలానా ఆమె, ఫలానా వ్యక్తులు, వాళ్ళకి లైన్ అంటే, వ్యాపారం అంటే చాలా ఆసక్తి అండి అని చెప్తారు. ఆసక్తి ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. దేవుని వాక్యంలో కూడా ఆసక్తి ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని ఆసక్తి, దాంట్లో కూడా ఆసక్తి ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మేరీ ఉంది, మేరీకి లైన్ తిరగడం అంటే ఆసక్తే కాదా? ఆసక్తే. బయటికి దూర ప్రాంతాలు వెళ్తే కష్టపడడం ఆసక్తే కాదా? ఆసక్తే. కానీ ఆదివారం సన్నిధి కూడా ఆసక్తిగా వస్తుంది. అంటే ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే, శుక్రవారం కూడా ఎలా వస్తారు? ఆసక్తిగానే వస్తారు. వారికి లైన్ తిరుక్కోవడం ఆసక్తి తెలుసు, దేవుళ్ళో ఉండడం కూడా ఆసక్తి తెలుసు, దేవుని కార్యాలకు కూడా సహకరించడం కూడా ఆసక్తి తెలుసు. అంటే నేను ఒక్కరి కోసం చెప్పట్లేదు, చాలామంది ఉన్నారు మన చర్చిలో అంటుంది. కానీ అన్ని విషయాల్లో మనకు సామర్థ్యం సొంత విషయాల్లోనే కాదు, ప్రభు విషయాల్లో కూడా ఉండాలి. అర్థమవుతుందండి? మేరీని ఎవరో నాగలక్ష్మి 4 వారాల నుంచి చర్చి వారు ఏం చేస్తున్నారు, తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి? ఒక వారం ఒకలో చేయండి అని చెప్పాను. ఇప్పుడు మరి దీన్ని ఆసక్తిగా తీసుకోవాలా లేదా? ఇప్పుడు నా ఇంట్లో పని అనుకోండి, అది మీరు చేయవలసిన పని లేదు. దేవుని సన్నిధి అంటే ఏం చేయాలి చెప్పండి? ఒక వారం ఇది ఏమన్నా తుడచాలా, ఏమన్నా తడిగుడ్డ పెట్టాలా, ఏమన్నా అని ఒక బాధ్యత ఉండాలా లేదా? ఉండాలండి. ఎందుకంటే ఈరోజున ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న మనం, ఆయన ఏమన్నాడు? ఆయన పనిలో కూడా మనం పాలు భాగస్తులై ఉండాలని చెప్పాడు. కాబట్టి మీరు ఒక మాట గమనించండి, పని తర్వాత లేదు, ముందు నేను ఏం మాట చెప్తానంటే, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మాట చెప్తాను. దేవుని సన్నిధిని ప్రేమించడం వలన ఆయన సన్నిధి క్రాంతి మన మీద ఉంటుందండి. ఆయన సన్నిధి క్రాంతి ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించడం వలన మన మనసు సామర్థ్యం మీద ఆనుకునే మనసు దేవుని మీద ఆనుకునేటట్లు ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఇన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని ఎవరు కూడా మీరు మౌనంగా ఉండకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, నాకున్నది ఒకటే మనసు, ఈ మనసు నీ మీద ఆనుకునేటట్లు సహాయం చేయ ప్రభువా. ఈ మనసు నా సామర్థ్యం మీద ఆనుకునేటట్లు కాదు, కానీ నీ మీద ఆనుకునేటట్లు సహాయం చేయ ప్రభు అని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రాలు చెల్లించి నేను ఇస్తాను. మీలో కూడా కొంతమంది స్తోత్రాలు చెల్లిద్దరు, కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి. ఇది ఇంటర్వ్యూలు కదా అని పిల్లలు బయటికి వెళ్ళిపోయి అటు ఇటు తిరక్కండి. వెళ్ళినా ఒక 5 నిమిషాలకు వచ్చేయండి మళ్ళీ తిరిగి. అవకాశం ఉన్న వాళ్ళే
స్తోత్రాలు చెల్లించండి. అందరూ కూడా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు చెల్లిద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడని నీ వాక్యం చెప్తుంది ప్రభువా. నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడుతున్నారు. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమైందని చెప్తున్నారు. ఆత్మానుసారమైన మనసే జీవమును సమాధానమని మీరు మాకు సెలవిస్తున్నారు తండ్రి. ఆనాడు ప్రభు అబ్రహాము, శారా గారు వారు ఒక్క విషయంలో ప్రభువా వారు మనసుకి తోచింది చేశారు. ప్రభు ఆగరం తెచ్చుకున్నారు. వారి ద్వారా ఇస్మాయిల్ కలిగాడు. అది దేవుని సంతానం కాదని, ఇసాకు వలనైనదే నీ సంతానం అనబడుద్దని మీరు స్పష్టంగా చెప్పారు. ప్రభా ఈ యొక్క స్థలములో నీ ప్రియపిల్లలముగా మేము కూడుకున్న మేమందరం కూడా తండ్రి, కొన్ని సమస్యల్లోనూ కానీ కొన్ని ఇబ్బందుల్లోనూ కానీ ఏ విషయాల్లో కూడా ప్రభువా మా మనసును మేము ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాస మూలంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా తండ్రి దేవా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీ సన్నిధానానికి చేరువస్తున్న నీ ప్రియపిల్లలందరూ కూడా ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం వారు చేరి వచ్చి నీ వాక్యాన్ని విని మరింతగా వారు మనసు మారి నూతన పరచబడడానికి దేవా పూర్తి స్థాయిలో ఎవరి మనసు దేవుని మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా మీరు చేస్తారని తెలియజేశారు. ప్రభా పూర్తి స్థాయిలో తండ్రి నీ మీద ఆనుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి సిలువలో ఆయన సమర్పించిన తన శరీరం ద్వారా మమ్మల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించారు. ప్రభువా ఆయన పొందిన దెబ్బల చేత ఉన్న స్వస్థతను మీరు మాకు ఇచ్చారు. ఆయన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. రక్షణ ఇష్టంలో నీతి ఇష్టంలో ప్రభువా మేము ఏది చేయలేదు కానీ ప్రభు ద్వారానే గొప్ప స్థితిని మేము పొందుకున్నాం. ఈ దినాల్లో కూడా తండ్రి మా జీవితాల్లో మేము సామర్థ్యం ద్వారా సంపాదించలేనివి ప్రభు ద్వారా మేము పొందుకుంటామని స్పష్టంగా మీరు మాతో తెలియజేస్తున్నట్లు ప్రభువా ప్రతి ఒక్కరూ నీ సన్నిధి క్రాంతిలో నీ వాక్యంలో నడవడానికి సహాయం చేసి నడిపించమని స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే కొంతమంది స్తోత్రాలు చెల్లిస్తారు. ద్వారకా గారు దేవుని సేవకురాలు